కాంగ్రెస్ సర్కార్పై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తనను కోసుకున్నా డబ్బులు లేవు అని ప్రకటిస్తున్న సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలు తీసుకొస్తున్నారని అన్నారు. ఈ పథకాలకు నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పాలన్నారు. కొత్త పథకాలతో పాటు పాత పథకాల అమలు వివరాలను కూడా వెల్లడించాలని కోరారు. ప్రభుత్వం అరకొరగా పథకాలు అమలు చేస్తే ఫలితం ఉండదు అన్నారు ఆయన. కొత్త స్కీములు పెడుతున్నారు. అది ఉపయోగదాయకంగానే ఖచ్చితంగా ఉంటాయి. కానీ పాత స్కీముల పరిస్థితి ఏమిటి అనేది ప్రజల్లో ఏమవుతుందంటే అరకొర స్కీమ్స్ చేయటం వలన నువ్వు చేసే ఉపయోగం లేకుండా అయిపోతుంది అనేది మా భావన. తీసుకున్న స్కీములు ఇప్పటివరకు చేసిన స్కీములు ఏమేమిటి, ఏ స్కీమ్ ఎంత మేరకు ఉంది, ఇంకా ఎంత మేరకు అమలు జరపాలి, క్లారిటీ ఇవ్వండి పబ్లిక్కి. అదేవిధంగా ఎంత డబ్బులు అవసరం ఉంది, ఎందుకంటే తప్పు లేదు, మీరు చెప్పారు మంచిగానే, నన్ను కోసుకున్నా డబ్బులు లేవు అంటున్నారు. మరోవైపు స్కీములు ఏమి పెడుతున్నాం, ఇక్కడ స్కీములు అయితే పెడుతున్నాం, కోసినా డబ్బులు లేవు అంటున్నారు. అంటే ఈ స్కీములకి ఏ డబ్బులు వాడుతున్నారు, ఈ స్కీములకి అంటే ఇవి బహుశా బ్యాంకులు ఇతర వాటి సహాయం తీసుకునో ఏదో ఉండొచ్చేమో, కానీ దానికి కూడా సీలింగ్ ఉంది. మరి ఇప్పుడు బకాయిల పరిస్థితి ఏంటి?